దేవుడు చెబుతున్నాడు, అబ్రహాము గారి యొక్క మాటని శారా తూచ తప్పకుండా పాటించిందంట. నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే శారమ్మ ఒక్క మాట అనలేదు. రేపు ఉదయాన్నే మనం దేవుడు మనల్ని కనాను దేశానికి వెళ్ళమంటున్నాడు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోమంటున్నాడంటే ఏంటి నిన్ను వెళ్ళమన్నాడు, నువ్వు వెళ్ళు, నేనెందుకు వస్తాను? నాకు చెప్పాడా, నాతో మాట్లాడా, నాకు చూపించాడా, నన్ను రమ్మన్నాడా అని ఎదురు ప్రశ్నలు ఏమీ వేయలేదండి. అవును దేవుడు నీకు చూపించాడా, నిన్ను ఆశీర్వదించు, వారిని ఆశీర్వదిస్తాను అన్నాడా, అయితే నేను కూడా నీతో వచ్చేస్తాను, నడండి మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి ఏం చేసిందంటే శారా అబ్రహాము యొక్క మాట విని అబ్రహాము గారితో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. అబ్రహాము గారు మమ్మిరే దగ్గరనున్న సింధూర వనం దగ్గర మధ్యాహ్నం ఎండవేళలో కూర్చున్నారంట. కూర్చుంటే అక్కడికి ఎంతమంది మనుషులు వచ్చారంటే 3 మనుషులు వచ్చారంట. వారు 3 కూడా దేవదూతలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొక్క దూతలని. అలా వెళ్ళిపోతున్న వారిని అబ్రహాము పిలిచి, అయ్యా కొంచెం రొట్టె పెడతాను, భోంచేయండి అయ్యా, కొంచెం సేద తీరు అప్పుడు వెళ్దురుగానంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒప్పుకున్నారు. అప్పటికి శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 90వ సంవత్సరంలో మిట్ట మధ్యాహ్నం వేళ అబ్రహాము గారు చెప్తున్నారు, అమ్మ శారమ్మ 3 మాణికల పిండి తీసుకుని మంచిగా రొట్టెలు చేయి, మన ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఇందాకే కదండి భోజనం వండాను, మళ్ళీ నేను ఎందుకు వండాలి, ఎవరి కోసం వండాలి, ఇంట్లో పనులు ఉన్నారు, పనుల చేత వండించుకోండి, ఈ మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఇప్పుడు ఎవడు వండుతాడు భోజనం అన్నదా? లేదు. ముసలి వయసులో 90 సంవత్సరాల వయసులో మిట్ట మధ్యాహ్నం వేళ 3 మాణికల పిండి తీసుకుని ఏం చేసిందంటే తన భర్త అయిన అబ్రహాము గారు చెప్పిన మాటకి విధేయత చూపించి లోబడి ఏం చేసిందంటే రొట్టెలు చేసి ఎవరికి పెట్టిందంటే దేవదూతలు పెట్టింది. దేవదూతలు ఏం చేశారంటే దీవించారు. మరుసటి ఏటకి నీ గర్భాన్ని ఎవరు ఉంటారంటే 12 కుమారుడు ఉంటాడు అని దీవించి వెళ్ళారు. అక్కడ మీకాలు శాపం తెచ్చుకుంది. ఆ యొక్క భర్త మాట వినకుండా, భర్తకు లోబడకుండా భర్తను అపహాస్యం చేసింది, జీవితాంతం గొడ్రాలనిపించుకుంది. ఎస్తేరు గురించి ఎస్తేరు గ్రంథంలో కూడా ఉంటుంది. 127 సంస్థానాలకి అధిపతి రాణి ఎవరంటే వస్తీ రాణి. 127 సంస్థానాలకు అధిపతి అయిన అశ్వేరోజు పిలిచి నా భార్యని తీసుకురండి రా అంటే నేను రాను అన్నది. రాను అన్న మరుక్షణమే 127 సంస్థానాలకు రాణిగా పిలిపించుకోకుండా మరలా ఇంకెప్పుడూ కూడా ఆ రాజ్యంలో అడుగు పెట్టనివ్వకుండా చేశాడు. కానీ విధేయత చూపిన ఎస్తేరు మాత్రం ఎక్కడో మూల నుండే, ఎవరికీ తెలియని ఆమె విధేయత లోబడే తత్వాన్ని కలిగి ఉన్న ఎస్తేరుని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే 127 సంస్థానాలకు రాణిగా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెజబెలు తన భర్త మీద పెత్తనం చేసింది, ఒక్క చావు చచ్చింది. ఏ చావండి? కుక్క చావు చచ్చిందండి. యెజబెల్ ఎవరి మీద పెత్తనం చేసింది? భర్త మీద పెత్తనం చేసింది. నా ప్రియమైన వారలారా, మనం ఎప్పుడూ కూడా శాపాలకు లోనవ్వకూడదు. ఆ వస్తీరాణి పోయినట్లుగా ఆ వస్తీరాణి 127 సంస్థానాలకు రాణి అనబడిన పిలుపును పోగొట్టుకుంది. యెజబెలు దుర్మార్గంగా చనిపోయింది. కానీ ఎస్తేరు విధేయత చూపించింది, లోబడింది, 127 సంస్థానాలకు రాణి అయిపోయింది. శారా విధేయత చూపించింది 2 సార్లు కూడాని. అందుకని విశ్వాసులకు తల్లిగా మార్చబడింది. విశ్వాసులకు తల్లి ఎవరు? జనములకు తల్లి ఎవరంటే అవ్వ. విశ్వాసులకు తల్లి ఎవరంటే శారా గారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? శారా లాగా, ఎస్తేర్ లాగా, లేదా వస్తీలాగా, యెజబెల్ లాగా? నలుగురు, ఎస్తేరు, శారా, వీళ్ళిద్దరూ ఒక కేటగిరీ. యెజబెలు, వస్తీ, వీళ్ళిద్దరూ ఒక కేటగిరీ. మీరు ఏ కేటగిరీలో ఉందాం అనుకుంటున్నారు? మీరు ఏ కేటగిరీలో ఉందామనుకున్నా నేను ఒక కేటగిరీ చెప్తాను. ఆ కేటగిరీ ఏంటంటే స్త్రీలారా, మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అటువలే స్త్రీలారా, మీ పురుషులకు మీరు లోబడి ఉండండి. నేను చెప్పిన నా సజెషన్ ఏంటంటే మీరు ఎస్తేర్లాగా ఉండాలి, శారాలాగా ఉండాలి, అంతే తప్పించి ఎప్పుడు కూడా యెజబెలులాగా కానీ వస్తీలా ఉండడానికి కానీ ప్రయత్నం చేయొద్దు అసలు. దాని ద్వారా మనకు శాపాలే తప్పించి దీవెనలు ఏవి లేవు.